హలో అందరికీ. కొయ్యంగల్ చేపల పులుసు అంటే హోమ్ మేడ్ స్టైల్లో మా స్టైల్లో ఎలా చేసామో మీకు ఈ వీడియోలో చూపిస్తాము. ఇప్పుడు ముందుగా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలను అయితే పక్కన పెట్టుకుందాం. అంటే మ్యాగ్నెట్ అంటే ఉప్పు, కారం, పసుపు. అలా మనం ముందుగా అయితే ఉల్లిపాయలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి దాన్ని పేస్ట్గా అయితే పెట్టుకోవడం జరిగింది. ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది మనం ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ అనేది దోరగా వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆ ఉల్లిపాయ పేస్ట్తో పాటు మేమైతే టేస్ట్ కోసం అని చెప్పి కట్ చేసిన టమాటా ముక్కలు అయితే సగం సగం అంటే ఒక టమాటా 2 పీసులు వచ్చేలాగా మేము 2 ముక్కలను అయితే కట్ చేసాం. దాన్ని టేస్ట్ కోసం అయితే వేసుకున్నాము. అలాగే దాంతోపాటు తరిగిన ఉల్లిపాయలు, అలాగే దాంతోపాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం. పచ్చిమిర్చి ఎలా ఉందో దాన్ని 2 ముక్కల కింద చీరి అంటే విడిపోకుండా డైరెక్ట్ పచ్చిమిర్చిని వేసాము. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ని అయితే మనం దోరగా యాగనివ్వాలి. అంటే కొంచెం దగ్గరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాగనివ్వాలి. అలాగే నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే అంటే మేమైతే తలకాయ ముక్కలు, తోక ముక్కలు పులుసు కింద పెట్టుకుంటున్నాం అనమాట. మీ ఇష్టం, మీరు చేప మొత్తం అయినా పెట్టుకోవచ్చు. అంటే మేము నడుం భాగం వచ్చి ఫ్రై కింద చేస్తున్నాము. అలాగే మేము మ్యాగ్నెట్ చేసిన చేప ముక్కలను అయితే ఇందులో వేయాలి. దోరగా వేగిన తర్వాత చేప ముక్కకి మనం ఈ మసాలా అనేది బాగా పట్టుకోవాలన్నమాట. అంటే కొద్దిసేపు వరకు మగ్గనివ్వాలి. ఆ పేస్ట్ అనేది ముక్కలకు అంటుకునే వరకు నెమ్మదిగా మనం గరిటితో కలపాలి. ఎందుకంటే చేప ముక్క అనేది చాలా మెత్తగా ఉండడం వల్ల అది దగ్గరగా జావ కింద అయిపోద్ది. అందుకని మనం చాలా జాగ్రత్తగా కలపాలి. ఇప్పుడు నేను యాడ్ చేసిన పదార్థం ఏంటంటే అది జీలకర్ర, వెల్లుల్లి, అల్లం అలాగే మనం ధనియాలు మిక్సీ పేస్ట్ చేసి దాన్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దాంతోపాటు కారం కూడా యాడ్ చేశాను. మనం కారం యాడ్ చేసిన తర్వాత ముక్కలకి అంటుకునే వరకు బాగా పట్టే వరకు జాగ్రత్తగా నెమ్మదిగా తిప్పాలి. ముక్కలను అయితే నెమ్మదిగా వాటికి అంటుకునే వరకు తిప్పాలి. చేప ముక్కకి మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంటుకునే వరకు అంటే పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం సేపు మగ్గనివ్వాలి. అలాగే నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకాయ అంత చింతపండు పులుసుని అయితే మనం రెడీ చేసుకుని దాంట్లో కొంచెం సేపు నాననిచ్చి ఆ వాటర్ అనేది మనం ఈ చేపల్లో వేయాలి. చేపల్లో వేసిన తర్వాత మనం కొద్దిగా కలిపి దాన్ని పక్కన పెట్టి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా అయితే మీకు చేపల పులుసు స్మెల్ అనేది తెలుస్తుంది. ఒక 10-15 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత టేస్ట్ చూసి ముక్క అనేది ఉడికిందో లేదో చూసుకోండి. ఇప్పుడైతే చేపల పులుసు అయితే రెడీ అయింది. ఒకసారి టేస్ట్ చేయండి. నేనైతే టేస్ట్ చేశాను. పులుసు అయితే చాలా బాగుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. కొయ్యంగా చేపల పులుసు ఇది.